నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం ఈయనక ఉత్కంఠగా మారింది. ఇందూరు మేయర్ పీఠం బీజేపీకి అందని ద్రాక్షలా మారింది. వరుసగా 2 సార్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ పీఠం మాత్రం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చివరికి ఇందూరు మేయర్ పీఠం హస్తగతం కానుంది. ఎంఐఎం తోటి కలిసిన కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకోనుంది. అయితే ఈ ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వనైనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో చివరికి అధికార కాంగ్రెస్ పైన చేయి సాధించే అవకాశం ఉంది. ఇక ఆ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం పైన అధికార పార్టీ కన్నేసింది. నిజామాబాద్ కార్పొరేషన్లో మొత్తం 60 డివిజన్లకు బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బీఆర్ఎస్ ఒక డివిజన్లలో గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ ఇక్కడ 31. ఎంఐఎం మద్దతుతోటి మేయర్ పీఠం చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీ తన క్యాంపునకు తరలించింది. ఈ కార్పొరేషన్లో బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎక్స్ అఫీషియో ఓట్లు నమోదు చేసుకున్నారు. దీంతో బీజేపీకి 3, కాంగ్రెస్ 2 ఓట్లు పెరిగాయి. ఇక బీఆర్ఎస్ను మినహాయించిన కాంగ్రెస్ ఎంఐఎం కూటమికి 33 ఓట్లు అవుతాయి. బీఆర్ఎస్ అభ్యర్థి సైతం కాంగ్రెస్ ఆధీనంలోనే ఉన్నారు. ఆ ఓటు కలిపితే కాంగ్రెస్ వద్ద 34 ఓట్లు ఉన్నట్లే. ఇక బీజేపీకి